పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. మన విద్యాశాఖలో చాలా లోపభూయిష్టమైనదిగా ఉంది. అయితే ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నందువలన కొన్ని జిల్లాలు బాగా విజయవంతంగా ముందుకు వెళుతూ ఉన్నాయి. మరి కొన్ని జిల్లాలలో అసమర్థమైనటువంటి అధికారులను, అవినీతిపరులు, అసమర్థులను అధికారులుగా నియమించడం వలన కొన్ని జిల్లాలు అధోగతి పాలవుతున్నాయి. అంతేకాకుండా అనర్హులను కూడా అధికారులుగా నియమించడము జరిగింది. అయితే ఇందుకు కొన్ని ప్రలోభాలు కూడా ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయము మరియు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటాయి. ఎందుకంటే వారికి ఏదో ఒక విధంగా వారి నుండి మేలు కలుగుతూ ఉంటుంది. కాబట్టి వారు వీరిని సపోర్ట్ చేస్తూ అన్యాయానికి, అవినీతికి అందలం ఎక్కిస్తున్నట్టుగా నేడు వ్యవస్థ ఏర్పడుతోంది. కాబట్టి ప్రభుత్వము ఇటువంటివి వెంటనే తగు చర్యలు తీసుకొని ఉన్నత అర్హతలు కలిగినటువంటి వారిని అధికారులుగా జిల్లా స్థాయిలలో నియమిస్తే ఈ యొక్క విద్యాశాఖ ఎంతో చైతన్యవంతముగా, విజయవంతంగా నడుస్తుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా చాలా బాగుగా ఉన్నాయి. మన విద్యాశాఖలో ఒక పక్క ముందుకు వెళుతూ ఉన్న విద్యాశాఖను కొంతమంది వెనక్కు లాగడము జరుగుతోంది. ఇటువంటివన్నీ కూడా నివారించవలసినటువంటి అవసరము ఎంతైనా విద్యాశాఖకు ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే తగు చర్యలు గైకొని విద్యాశాఖను మంచి మార్గంలో నడుపునట్లుగా చేస్తారని ప్రజలు, మేధావులు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు విద్యాశాఖను పర్యవేక్షించవలసిన